గైస్ నిన్న ఒక వీడియో అయితే చేశాను. ఈ సమ్మర్ సేల్లో ఈ టీవీస్ మీరైతే తీసుకోకండి. ఈ టీవీ తీసుకుంటే మీకు పైసా వాల్యూ టీవీస్ అయితే కావు, తీసుకుంటే మాత్రం వేస్ట్ అయితే అవుతాయి అనేది చెప్పాను కదా. సో మరి ఈ యొక్క వీడియోలో క్లియర్ గా ఎలాంటి టీవీలు తీసుకుంటే బాగుంటాయి, మీ యొక్క పైసాకి వాల్యూ ఫర్ మనీ టీవీ ఏది అనే దాని గురించి వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నాను, నేను ఎలాంటి కన్ఫ్యూజన్ అయ్యి కూడా ఆ వీడియో చేయలేదు, ఎలాంటి కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఈ వీడియో చేయడం లేదు. అండ్ నేను చెక్ చేసినవి అండ్ నేను కొన్నవి అండ్ రివ్యూ చేసినవి మంచి టీవీస్, ఆ మంచి టీవీస్ గురించి అయితే చెప్తాను. నేను రివ్యూ చేసిన వాటిలో కూడా చెడ్డ టీవీస్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు మంచి టీవీస్ ఏవైతే ఉన్నాయి, మీకు పైసా వసూలు చేసే టీవీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క వీడియోలో కవర్ అయితే చేయబోతున్నాను. ఫైనల్ డెసిషన్ మీదే కాబట్టి, ఒకవేళ నేను వాడి చెప్తున్నాను కాబట్టి మీరేమైనా కన్సల్ట్ చేసి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టీవీలు అయితే తీసుకొని నేను చెప్పబోయే టీవీస్ కంపల్సరీ మీకు వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే అవుతాయి అనేది నేను చెప్తాను. అంతే, ఫైనల్ డెసిషన్ మీదే కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. కొనాలనుకున్నా కూడా కొనండి మన ఛానల్ లింక్స్ ద్వారా. ఛానల్ హెల్ప్ చేసిన వారు అయితే అవుతారు. కంపారిజన్ వీడియోస్ ఎక్కువ రావాలంటే మన తెలుగులో, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ టీవీ చూస్తే, ఈ టీవీ పర్టికులర్గా సింగిల్ వేలో చూస్తే నాకు సూపర్గా అయితే అనిపిస్తుంది. కాకపోతే కంపారిజన్ చేసినప్పుడే కదా ఆ టీవీ యొక్క డొల్లా, ఈ టీవీ సూపర్బ్ అని తెలిసేది. సో అందుకనే కంపారిజన్ ఎక్కువ చేసే విధంగా నాకు సపోర్టివ్గా మీరు ఉండాలనేది నేను కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ అయితే చేస్తున్నాను. తీసుకోవాల్సిన టీవీస్ గురించి చెప్పే ముందు, ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ ఈ అన్ని టీవీస్ అయితే ఉంటాయి. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అమెజాన్ నుంచి అయినా, ఫ్లిప్కార్ట్ నుంచి అయినా, మీరు ఎక్కడి నుంచి అయినా కొనుక్కోండి, ఓకేనా. మరి మొదటి టీవీ గురించి మాట్లాడితే, ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న టీవీ థామ్సన్ జియో టీవీ తోటి నేను కంపారిజన్ చేసిన టీవీ ఎక్సలెంట్ టీవీ. అది కూడా 23,000 ఉండే టీవీ 18,000 అయితే వచ్చినప్పుడు నేను కొన్నాను. మేబీ ఈ యొక్క సేల్లో కూడా మీకు 18,000 రావచ్చు, 17,000 రావచ్చు, లేకపోతే 20,000 రావచ్చు. అది డిపెండింగ్ ఆన్ ఆ యొక్క సెల్లర్ ప్రైస్ను బట్టి, ఆ సెల్లర్ ఇచ్చే బ్యాంక్ ఆఫర్స్, కూపన్ ఆఫర్స్, వీటన్నిటి మీద డిపెండ్ అయితే ఉంటుంది. సో నేను క్లియర్గా అయితే చెప్పలేను కాబట్టి ఈ యొక్క ప్రైస్ బ్రాకెట్లో వస్తే మాత్రం కళ్ళు మూసుకొని మీరు గ్రాప్ అయితే చేయొచ్చు. అండ్ కూకా 43 ఇంచెస్ టీవీ పేరు అయితే బాగుండకపోవచ్చు, కానీ టీవీ నుంచి వచ్చే పిక్చర్ క్వాలిటీ కానీ సూపర్గా అయితే ఉంటాయి. మీకు డాల్బీ విజన్ అయితే ఉంటుంది, HDR కంటెంట్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, డీటెయిల్స్ విషయంలో కానీ, కలర్స్లో విషయంలో అయినా కానీ చాలా ప్రాపర్గా కనబడతాయి. ఇంకా మనం ఎక్కువగా నెట్ఫ్లిక్స్ నుంచి, యూట్యూబ్ నుంచి, ఇంకా ప్రైమ్ నుంచి ఇలాంటి OTT అప్లికేషన్ నుంచి కంటెంట్ చూస్తున్నామంటే అక్కడ మీకు బ్లాక్ కంటెంట్ కూడా ఒక ప్రాపర్ వేలో మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ టీవీని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. నేను చెప్పిన ప్రైస్ బ్రాకెట్లో వచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకుంటే, ఈ వీడియో ఇంతవరకు చూశారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా అయితే నచ్చే ఉంటుంది. కాకపోతే మీరు ఒక సపోర్ట్ అయితే చేయాలి. ట్రాన్స్పరెన్సీ రివ్యూ అండ్ పక్కా రివ్యూ అయితే ఉంటుంది. నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి రివ్యూ కూడా అయితే మీకైతే ఇవ్వటం లేదు. అండ్ అదొకటైతే మీరు గమనించండి. ఈ సమ్మర్ సేల్లో మీరు టీవీ తీసుకోవాలన్నా, ఏసీ తీసుకోవాలన్నా, ఫ్రిడ్జ్ తీసుకోవాలన్నా, సౌండ్ బార్ తీసుకోవాలన్నా, ఇంకా వేరే హోమ్ అప్లయన్స్ ఏ తీసుకోవాలనుకున్నా కూడా మన యొక్క టెలిగ్రామ్ డీల్ ఛానల్లో అప్పటికప్పుడు నేను లూట్ డీల్స్ అయితే పెడుతూ ఉంటాను. ఆ లూట్ డీల్స్ మీరు నచ్చాయి అండ్ మీకు బడ్జెట్లో వచ్చాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకోండి. లేదా మీరు నన్ను డైరెక్ట్గా ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మీరు ఈ యొక్క బడ్జెట్లో నాకు ఏసీ కావాలి బ్రో, మంచి బ్రాండ్, మంచి ఏదైనా ఉంటే నాకు రిఫర్ చేయండి అంటే ఆ లింక్ మీకు పంపిస్తాను. ఆ లింక్ ద్వారా అయితే కొనండి. ఒకవేళ మీకు మీరే డిసైడ్ అయ్యి మీరేమైనా టీవీ తీసుకోవాలన్నా, సౌండ్ బార్ తీసుకోవాలన్నా, ఏసీ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలనుకున్నా కూడా మీకు మీరే డిసైడ్ అయ్యి మీరు ఆ లింక్ నాకు పంపిస్తే నేను మన యొక్క ఛానల్ లింక్ మీకు జనరేట్ చేసి పంపిస్తాను. అలా కూడా మీరు సపోర్ట్ అయితే చేయండి. సో ఇది సింపుల్ ఏంటంటే, నేను అన్ని టీవీ కొని చేస్తున్నాను. ఇంకా మన ఛానల్లో హోమ్ అప్లయన్స్ కూడా రివ్యూ చేయాలని అయితే చాలా అయితే ఉంది, కంపారిజన్ చేయాలని చాలా అయితే ఉంది. సో మీరు సపోర్ట్ చేసిన వారైతే అవుతారా అనే ఉద్దేశంతో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అలాగే మన లింక్ ద్వారా కొనమని అయితే చెప్తున్నాను. ఏసర్ టీవీ, ఏసర్లో మనకి ఇంత ముందుకు వి సిరీస్లో క్యూరీ టీవీ అయితే ఉన్నాయి, ఇప్పుడు వి ప్రోలో క్యూరీ టీవీస్ అయితే ఉన్నాయి. నేను ఎప్పుడైనా కొత్తవి కొనమని చెప్తాను. ఎందుకు నేను టీవీ రివ్యూ చేయ ముందుకే ఇప్పుడు నేను కొనమని చెప్తున్నానంటే, వి సిరీస్కి, వి ప్రో సిరీస్కి పెద్దగా తేడా అయితే ఏం లేదైతే. అండ్ చాలా వరకు సేమ్ ఇంత ముందుకు వచ్చిన విధంగానే మనకు ఇప్పుడు కూడా స్పెసిఫికేషన్స్ అయితే వచ్చాయి, ఎలాంటి డిఫరెన్షియేషన్ అయితే లేదు. సో దాన్ని బట్టే ఈ యొక్క టీవీని తీసుకోమని చెప్తున్నాను. ఈ టీవీ కూడా మన ఛానల్లో రివ్యూ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వి సిరీస్ని కూడా కన్సిడర్ చేసి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అనుకుంటే మాత్రం వి సిరీస్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. 2025 మోడల్లో ఏసర్ నుంచి లాంచ్ అయిన వి ప్రో క్యూఎల్ఈ టీవీ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ బడ్జెట్ కేటగిరీలో ఇచ్చే టీవీలలో ఏసర్ టీవీలో డీటెయిల్స్ ఉంటాయి చూసారా,
ఎక్సలెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. పిక్చర్ చాలా క్లారిటీ కనపడతాయి, డీటెయిల్స్ మాత్రం చాలా క్లారిటీతో అయితే ఇస్తుంది. అది మీరు డార్క్ స్క్రీన్ కంటెంట్ అవ్వనివ్వండి, మీరు బ్రైటర్ కంటెంట్ అవ్వనివ్వండి, మీకు మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీ అయితే ఇస్తుంది. అదొక్కటే కాదండి, కలర్స్ అయినా కానీ, డాల్బీ విజన్ కంటెంట్ అయినా కానీ, హెచ్డిఆర్ కంటెంట్ అయినా కానీ చాలా ప్రాపర్గా అయితే ఉంటుంది. అలాగే సౌండ్ క్వాలిటీ కూడా చాలా ప్రాపర్గా అయితే ఉంటుంది. నేను TCL 61B తోటి కంపారిజన్ చేశాను. కంపారిజన్ వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో. చాలా మంది మిస్ అయితే అవుతున్నారు కంపారిజన్ వీడియోస్. కంపారిజన్ వీడియో చూస్తేనే మీకు ఏది ప్రాపర్ టీవీ అని తెలుస్తుంది. సో నేను అక్కడ ఆ యొక్క ఏసర్ టీవీని TCL టీవీని కంపారిజన్ చేసినప్పుడు ఏ టీవీ బెటర్ అని చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకైతే ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఏసర్ టీవీస్ కూడా మీరు ఈ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ సైడ్లో కన్సల్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఎక్కువగా ఏసర్ వి ప్రో టీవీస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి, ఏసర్ వి సిరీస్ వచ్చేసరికి అమెజాన్లో అయితే ఉన్నాయి. మీరు ఏది కన్సిడర్ చేసినా కన్సిడర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే TCL 61B అయితే ఉంటుంది, TCL C655 అయితే ఉంటుంది, TCL 69B అయితే ఉంటుంది, అండ్ లేటెస్ట్గా లాంచ్ అవ్వబోతున్న TCL T6C అయితే ఉంది. సో TCL C6C అయితే పక్కకు పెట్టండి, ఎందుకంటే రివ్యూ చేయలేదు, దాని గురించి కూడా అంత పర్టికులర్గా స్పెసిఫికేషన్స్ అనేవి బయటకు అయితే రాలేదు దాని గురించి చెప్పడానికి. అందుకే నేను TCL T6C పెట్టమని. మరి ఒకవేళ TCL 61B, TCL C655 అయినా కానీ, 690B అయినా కానీ ఏది కన్సిడర్ చేయాలనుకుంటే 3 కన్సిడర్ చేయొచ్చు. ఈ 3 టీవీలో ఏ టీవీ కొనాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను TCL 61Bకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను. మీకు బ్రైటర్ గా కనబడుతుంది పిక్చర్ క్వాలిటీ, అండ్ డీటెయిల్ గా అయితే ఉంటుంది, అండ్ బ్లాక్ కంటెంట్ కూడా చాలా డీటెయిల్ గా అండ్ పక్కా బ్లాక్ కలర్ గా కనబడుతుంది. దాని తర్వాత TCL 655 కూడా నేను చేశాను, అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ 2 టీవీ తీసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్ లో ఉన్న TCL 69B అయితే తీసుకోండి. సో మన ఛానల్లో నేను ఖచ్చితంగా TCL నుంచి లాంచ్ అవ్వబోతున్న కొత్త T6C అనుకుంటా ఈ టీవీ లాంచ్ అయితే చేస్తున్నారు. ఏదో కొత్త నేమ్స్ ఏదో ఓకేనా, ఈ టీవీ లాంచ్ అయితే చేస్తున్నారు. ఈ టీవీ మన ఛానల్లో రివ్యూ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది, వెయిట్ చేయండి. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, కొనండి. అమెజాన్వి, ఫ్లిప్కార్ట్వి. మీరు సామ్సంగ్ టీవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు. అండ్ సామ్సంగ్ వివిడి ప్రో అయినా, విజన్ ప్రో అయినా 2 టీవీస్ అయితే తీసుకోవచ్చు. ఈ 2 టీవీల యొక్క పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంటుంది. మీకు డాల్బీ విజన్ కంటెంట్ ఉండకపోయినా కానీ HDR10+ కంటెంట్ అనేది ఉంటుంది. సో మీకు మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు, మంచి బ్రైటర్ ఇమేజ్తో పాటు డార్క్ కంటెంట్ కూడా చాలా బ్రైట్గా కనపడుతుంటుంది, అండ్ పిక్చర్ మోషన్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అన్నమాట సామ్సంగ్ టీవీస్లో. సో సౌండ్ విషయంలో మాత్రమే, ఇప్పుడు ఏ టీవీలు చెప్పినా కూడా సౌండ్ విషయంలో మాత్రం కొంచెం డౌన్ గ్రేడ్ అయితే ఉంటాయి. మీరు మంచి సినిమాటిక్ సౌండ్ బార్ కొనుక్కోవాల్సి ఉంటుంది, దాని గురించి కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇంకొకటి LG టీవీ గురించి మాట్లాడుకోవాలి. LG టీవీ UR7500 ఇది ఓల్డ్ టీవీస్, మరి ఓల్డ్ అయితే అయిపోయాయి. మరి ఇప్పుడు ఈ యొక్క LG లవర్స్ అయినా కానీ, LG టీవీ తీసుకోవాలి అయితే అనుకున్న వాళ్ళైనా కానీ, సో ఈ టీవీని కొంచెం పక్కకు పెట్టేసి పరిగణలోకి తీసుకోకుండా చూడండి, ఎందుకంటే 2025 మోడల్ లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. అప్పుడు మీరు టీవీ తీసుకుంటే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. సోనీ టీవీ అయినా కూడా అలాగే ఉంటుంది, కాకపోతే సోనీ టీవీని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే 2 టీవీస్ అయితే ఉన్నాయి ఈ యొక్క కేటగిరీలో. ఇయర్ Q5 సిరీస్, మరొకటి సోనీ బ్రావియా 2 సిరీస్. ఈ 2 టీవీలు బాగా మనకు సేమ్ బడ్జెట్ కేటగిరీలో అయితే ఉంటాయి. అంటే 39,000, 38,000 అయితే ఉంటాయి. బ్యాంక్ ఆఫర్స్, కూపన్ ఆఫర్స్ ఇవన్నీ యూజ్ చేస్తే సోనీ టీవీ 33,000 రూపీస్లో అయితే వస్తుంది, అండ్ హైయర్ టీవీ 34,000 రూపీస్లో అయితే వస్తుంది. సో ఈ 2 టీవీల యొక్క పిక్చర్ క్వాలిటీ నేను చెక్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సోనీ టీవీ లిటిల్ బిట్ కొంచెం మనకు పిక్చర్ క్వాలిటీ కొంచెం బెటర్గా అయితే ఉంది, కొంచెమే బెటర్గా అయితే ఉంది. సో సోనీ బ్రాండ్ వాల్యూ కూడా అండ్ సోనీ సర్వీస్ కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, కాబట్టి సోనీ టీవీ కన్సిడర్ చేయవచ్చు కంపేరింగ్ టు హైయర్ టీవీ తోటి నేను వద్దంటలే. కాకపోతే ఇక్కడ డెసిషన్ మేకర్ మీరే, కాబట్టి ఎలాంటి పాయింట్లో హైయర్ టీవీ తీసుకోవచ్చు, ఎలాంటి పాయింట్స్లో మనం సోనీ టీవీ తీసుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా చెప్తాను, వినండి. సోనీ టీవీ మీకు చెప్పాను ముందుగానే, హైయర్ టీవీ తోటి పోల్చుకుంటే లిటిల్ బిట్ మనకు కొంచెం పిక్చర్ క్వాలిటీ బెటర్ వేలో, అండ్ సోనీ బ్రాండ్ వాల్యూ కొంచెం బాగైతే ఉంటుంది, అదొకటి మీరు గుర్తుంచుకున్నారు కదా. తర్వాత సోనీ టీవీలో తీసుకోవద్దు అనుకుంటే మాత్రం డాల్బీ విజన్ కంటెంట్ కానీ అండ్ డాల్బీ అట్మాస్ కంటెంట్ కానీ అయితే ఉండదు, అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. అదే హైయర్ టీవీలో తీసుకోవాలి అనుకుంటే కంపేరింగ్ టు దాంతో కాకపోయినా కానీ చాలా మంచి పిక్చర్ క్వాలిటీ,
మంచి బ్రైటర్ అండ్ డార్క్ కంటెంట్ అయినా కానీ డీటెయిల్స్ అయినా కానీ చాలా బాగా అయితే ఉంటాయి. హయ్యర్ టీవీ కూడా ఎక్సలెంట్గా పిక్చర్ క్వాలిటీ అయితే ఇస్తుంది. అండ్ హయ్యర్ టీవీలో లేనిది ఏంటి అంటే ఓన్లీ యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ అయితే లేదు. అదొక్కటి తప్పించి మిగతావి అన్నీ అయితే ఉన్నాయి. సో మీ యొక్క ఫైనల్ డెసిషన్లో మీరు హయ్యర్ టీవీ తీసుకుంటారా, సోనీ టీవీ తీసుకుంటారా, మీకు మీరే డిసైడ్ అయితే అయ్యి ఈ రెండు టీవీలను కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఈ యొక్క సమ్మర్ సేల్లో. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. మీరు అమెజాన్ నుంచి కొంటారా అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కొంటారా చెక్ చేయండి. సో ఏది కొన్నా కూడా మన ఛానల్ లింక్స్ ద్వారా కొనండి. ఛానల్కి సపోర్ట్ అయితే ఉండండి. నేను కంపారిజన్ వీడియోస్ కూడా ముందు తీసుకొని అయితే వస్తాను. ఈ 2025 టీవీస్ చాలా లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. ఆ లాంచ్ అవుతున్న వాటిలో మీరు ఏదైనా కన్సిడర్ చేసి తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను డైరెక్ట్గా ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేసి కూడా మీరు తీసుకోవచ్చా అని అయితే అడిగితే నేను మీకు క్లారిటీ ఇచ్చి తీసుకోవాలి అనుకుంటే లింక్స్ కూడా అక్కడే పంపిస్తాను. దానికి కాకుండా మీరు వేరే అదర్ టీవీస్ ఏమైనా ఉన్నాయా ఆ యొక్క ప్రైస్ బ్రాకెట్లో మంచి టీవీస్ అంటే అది మీకు సజెస్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.